బాలములపై నిర్భీతి క్రీడించు ఓ బాలారమ్మని మూపు చేర్చుకొని సంస్పర్శించి ఆరాత్యుతున్ గోళాంగూలము తిప్పి గురజములంచల్లించి గోమూత్రముంచల్లి తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. ఆయనని తీసుకొచ్చి ఆవు దగ్గరికి తీసుకెళ్ళి ఆవు వెనక తట్టులో పెట్టి ఆవు తోక పిల్లవాడి చుట్టూ తిప్పి ఏదైనా జడుసుకుని ఉంటే ఆ జడుపు పోవాలని, పిల్లవాడికి భయం కలిగితే భయం పోవాలని, ఉగ్రగ్రహముల యొక్క దృష్టి సోకితే అది తొలగిపోవాలని ఆవు తోక తిప్పి ఆవు పేడ ఆవు మూత్రము రెండూ తీసి మూత్రం చల్లి పేడ ఆయన యొక్క ప్రధానమైన అవయవములకు అలదుతూ ఇదో భుజములకు హృషీకేశుడు రక్ష, పొట్టకు గోవిందుడు రక్ష, కాళ్లకు వామనుడు రక్ష, ఇట్లా ఎవరివి ఆ పేర్లు? ఆ పేర్లన్నీ ఆయనవే. ఆయన పేర్లతోనే ఆ చిన్ని కృష్ణుడికి రక్ష పెట్టి 12 అవయవముల యందు పేడ అలిదేరు. తద్బాలాంగంబుల గోమయంబలదిరా 12 నామంబులన్. విష్ణువు యొక్క 12 నామాలతో ఆ బాలుడి యొక్క ప్రధానమైనటువంటి అంగప్రత్యంగములకు ఆ ఆవు పేడ అలది ఆయన నామములతోటే రక్ష పెట్టారు. ఏమీ తెలియని వాళ్ళ అమాయకపు పిల్లాళ్ళ ఆయనేమో తల్లి దగ్గర ఆడుకుంటున్నాడు. ఈలోగా నందాదులు కప్పం కట్టడం కోసమని మధురానగరానికి వెళ్ళి కంసుడికి కప్పం కట్టి వసుదేవుడి దగ్గరికి వెళ్ళారు. వసుదేవుడు అవతల ఆ వ్రేపల్లిలో ఉత్పాతములు ఏర్పడే అవకాశం ఉంది, తొందరగా వెళ్ళిపోమ్మన్నాడు. మహాత్ముడు వసుదేవుడు చెప్పిన మాట ఉత్తినే పోదు, ఖచ్చితంగా ఏదో ప్రమాదాలు జరుగుతాయని ఊహించినటువంటి వసుదేవుడు అతని పరివారం గబగబా బయలుదేరి వ్రేపల్లికి వచ్చేస్తున్నారు. వచ్చేస్తుంటే ఊరు మొగలోని పెద్ద రాక్షసి కళేబరం, ఈ పూతన యొక్క కళేబరం కనపడింది. వాళ్ళు ఆశ్చర్యపోయారు. అయితే అంత చిన్ని కృష్ణుడు ఇంత పెద్ద రాక్షసి యొక్క పాలు త్రాగి పాలతో పాటుగా ఆమెలో ఉన్న విషాన్నంతటినీ కూడా తాగేసి చంపేశాడు అంటే అది ఎట్లా సాధ్యమైంది అంటే పోతన గారు అన్నారు, విషధరరిపు గమనునికిని విషగలస కునికి విమల విషసయ్యనునికిన్ విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఆయన ఎటువంటి వాడు? విషధరరిపు గమనునికిని, విషములు కోరలలో ధరించేటటువంటి పాములకు శత్రువైనటువంటి గరుత్మంతుణ్ణి వాహనం చేసుకుని వెళ్ళేటటువంటి వాడు. విషధరరిపు గమనునికిని విషగలస కొనునికి, విషము కంఠములో పెట్టుకుని లోకములనన్నింటినీ రక్షించినటువంటి మహానుభావుడు పరమశివుడు. ఒకప్పుడు హాలాహలం లోకాలన్నింటి మీదకి విజృంభించి వచ్చేస్తుంటే అందరూ కూడా దిక్కుతోచక బ్రహ్మాదులందరూ కలిసి దేవతలందరూ కలిసి చని కైలాసము జొచ్చి శంకరుని వాసద్వారముంజేరి ఈశుని దవ్వారికు లడ్డుపడ్డ తల మంచుంజొచ్చి కుయ్యో మొర్రో విను మాలింపుము చిత్తగింపుము దయం వీక్షింపుమన్ చంబుజానన ముఖ్యుల్ కని రక్తరక్షణ కళా సంరంభునిన్ శంభునిన్. వెళ్ళి కైలాసంలో పరమశివుణ్ణి ప్రార్థన చేస్తే ఆయన ఎంత మాత్రం కూడా భయపడకుండా హాలాహలానికి ఎదురొచ్చి దాన్ని చేత్తో తీసుకుని ఆ ఉండ చేసి నోట్లో పెట్టుకుని మింగితే అధోలోకాలు పోతాయి, పైకి వదిలిపెడితే ఊర్ధ్వలోకాలు పోతాయని కంఠంలో పెట్టుకుంటే కదలంబారవు పాప పేరు వడలన్ ఘర్మాంబుజాలంబు పుట్టదు నేత్రంబులు నిర్రబారువు నిజ జూటా చంద్రుడున్ కందడన్ వదనాంభోజము వాడదా విషమును ఆహ్వానించుచో డాయిచో పదిలంబై కడిచేయిచో దిగుచుచో భక్షించుచో మృగ్గుచో ఉందంటారు అష్టమస్కంధంలో. ఆ పరమశివుడు ఆ హలాహల భక్షణం చేస్తున్నప్పుడు కనీసం అగ్నిహోత్రాన్ని వేడిని చూస్తే పారిపోయేటటువంటి ఒక్క పాము ఒంటి మించి జారి కింద పడి పరిగెత్తలేదు. అంత చల్లగా ఉండే చంద్రుడు కందిపోలేదు, వేడికి ఒంటి మీద పొక్కు రాలేదు, ఒళ్ళు ఎర్రబడలేదు. అట్లా హాలాహల భక్షణం చేసినటువంటి శంకరుడు, లోక సంరక్షణ చేసినవాడు, తనకి మిత్రుడైనటువంటి కృష్ణుడు విషధరరిపు గమనునికిని విషగలస కొనినికి విమల విషసయ్యనునికిన్, జలముల మీద ఎప్పుడూ ప్రశాంతంగా
పడుకుని ఉండేటటువంటి వాడు. విషభవ భవ జనకునికిని, విష అన్న శబ్దానికి నీరు అని కూడా అర్థం ఉంది. కాబట్టి నీటిలోంచి పుట్టినది తామర పువ్వు అయితే తామర పువ్వులోంచి పుట్టినటువంటి బ్రహ్మకు తండ్రి అయినటువంటి వాడు. విషభవ భవ జనకునికిని విషకుచను విషము కొనుట విషమే తలపన్. ఒక స్తన్యంలో ఉన్నటువంటి విషాన్ని తాగడం పెద్ద లెక్క, పూతనని సంహరించడం పెద్ద గొప్ప, అందుకని పూతనా సంహారం చేశాడు అన్నారు. ఆ వచ్చినటువంటి నందాదులందరూ కూడా అడ్డంగా పడిపోయిన ఆ శరీరాన్ని చూసి ఇంత పెద్ద శరీరాన్ని దహించాలని ఏదో రంపాలు గొడ్డళ్ళు మొదలైనవి తీసుకొచ్చి ఆమె శరీరాన్ని ఖండములుగా కోసి ఒక చోట కుప్పగా పోసి అగ్ని సంస్కారం చేసి ఇప్పుడు చాలా దుర్వాసన వస్తుందని వాళ్ళు అనుకున్నారు. రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి అగరు పరిమళముల పొగలు వెడలి దేహ కల్మషములు శ్రీహరి ముఖమున త్రామబడుట చేసి భూవరీణ్య. ఆమె యొక్క శరీరం కాలుతుంటే దుర్గంధం వస్తుంది అని నందాదులు అనుకుంటే రగిలి రగిలి పొగులు మగువదేహము నుండి, కొవ్వు పట్టినటువంటి శరీరం కాబట్టి భగభగా మండుతుంటే అందులోంచి అగరు పరిమళముల పొగలు వెడలి. అగరవత్తులు వెలుగుతుంటే ఎటువంటి వాసనలు వస్తాయో అటువంటి వాసనలు వచ్చాయి. ఎందుకని? ఆమె ఎందు పాపములు ఉంటే కదూ. దేహకల్మషములు శ్రీహరి ముఖమున త్రమబడుట చేసి భూవరీణ్య. ఆమె దేహమునందు ఉన్నటువంటి సమస్త కల్మషములు కూడా ఆమె యొక్క విషముతో పాటు పాలతో పాటు శ్రీహరి తీసేసుకున్నారు. కాబట్టి ఇప్పుడు ఆమె పూతన్న, ఆమె ఎందు ఏ పాపము లేదు, ఏ దోషము లేదు, ఏ కల్మషము లేదు. కాబట్టి ఇప్పుడు ఆమె శరీరము దహింపబడుతుంటే అందులోంచి అగరువాసనలు వచ్చాయి. ఆశ్చర్యపోయారు. హరితన మీదన్ కరములు పదములనిటి చన్ను కుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి గరిగెను దురితములు బాసిన సురంగనయున్. శ్రీమన్నారాయణుడు చిన్ని కృష్ణుడుగా ఉండి ఆమె మీద చేతులు వేసి ముట్టుకున్నందుకు, ఆమెని కాళ్లతో తాకినందుకు, ఆమె తల్లిలా నటించి వచ్చి స్తనములయందు విషమును పెట్టుకుని కృష్ణుణ్ణి చంపుదామన్న భావనతో వచ్చిన తల్లిలా పాలిచ్చింది కాబట్టి, తల్లి దగ్గర పాలు తాగినట్టు తాగాడు కాబట్టి, ఆమె శరీరాన్ని తన కాళ్ళ చేతులతో స్పృశించాడు కాబట్టి, నిజంగా శ్రీ మహావిష్ణువుకి కృష్ణ పరమాత్మకి తల్లి అయినటువంటిది ఎటువంటి గతులు పొందుతుందో పూతన కూడా అటువంటి గతులకే వెళ్ళిపోయింది. హరితన మీదన్ కరములు పదములనిడి చన్నుకుడిసి కదిసిన మాత్రం హరిజనని పగిది పరగతి కెరిగెను దురితములు బాసిన సురంగనయున్. హరి వెన్నునికి ఒక పరివిషముకు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్. వెన్నుని కనిపించుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. చిన్ని కృష్ణుణ్ణి చంపేద్దామని చెప్పి తల్లిలా నటించి పాలిచ్చినటువంటి పూతనే ఉత్తమ లోకాలకు వెళ్ళిపోతే, ఈయన నా కుమారుడు కుమారుడు అన్న ప్రేమ భావనతో ప్రతిరోజు పాలిచ్చి పెంచి పోషించినటువంటి యశోద పొందేటటువంటి ఉత్తమ లోకాలు ఎవరు చెప్పగలరు? వెన్నునికి ఒక విషముకు చన్నిచ్చిన బాలహంత్రి చనినట దివికిన్. వెన్నుని కనిపించుచు తన చన్నిచ్చిన సతికి మరియు జన్మము కలదే. హరిగని చన్నుల కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే. హరియారగించుటకు పాల్కురిషడి ధేనువులు ముక్తి కొసల చెరించున్. తల్లి కాబట్టి యశోద పాలిచ్చింది. మరి ఆ నందవ్రజంలో ఉన్నటువంటి గోపకాంతలు వాళ్ళందరూ స్వచ్ఛమైన హృదయంతో చిన్ని కృష్ణుడు అన్న ప్రేమతోటి ఇళ్లల్లో పాలిచ్చారు, పెరుగు పెట్టారు, వెన్న పెట్టారు, నెయ్యి పెట్టారు, పాలు తాగించారు. ఇన్ని చేసినటువంటి వాళ్ళు అంత ప్రేమతో తల్లులు కాకపోయినా తల్లుల్లా ప్రేమతో పోషించిన వాళ్ళు ఉత్తమగతులకే వెళ్ళారు. మనుష్యులు కాకపోయినా లక్ష్మీనాథుడు శ్రీకృష్ణుడు పుట్టాడన్న ఆనందంతో తెలియక భావజాలమునందు స్పష్టత లేకపోయినా ఆ పరవశంతో అన్ని పాలిచ్చిన ఆవులు అవి కూడా పరగతికే వెడితే ఇంకా భేదం ఎక్కడుంది? మోక్షము అన్నదాని కూడా దాటిపోయిన తర్వాత ఏదైనా ఉంటే ఇక ఉండే అవకాశం లేదు. ముక్తి కొసల చెరించున్న అక్కడ ఈ ఆవులు తిరుగుతున్నాయి. అంటే ఆ ఆవులు పొందినటువంటి అదృష్టం అంత గొప్పది. హరిగని చన్నుల కుడిపెడు తరుణుల ప్రాపించు పదము తలపన్వశమే. హరియారగించుటకు పాల్కుని చెడి ధేనువులు ముక్తి కొసల చెరించన్. పూతన
సంహార ఘట్టం ద్వారా మనకు ఒక విషయం అర్థమవుతుంది. నిజానికి పూతన వచ్చింది కృష్ణుడి మీద ప్రేమతో కాదు, కృష్ణుడికి పాలిచ్చి పోషిద్దామని కాదు. నిజంగా తింటారా అంటే చూపుల చేత ఈశ్వరుడు స్వీకరిస్తాడు. అసలు నిజానికి ఆ చూపులతోనే ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా సృష్టించాడు. అసలు పోతన గారి మొదటి పద్యం ఏది? శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ గ్రానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు. బ్రహ్మసూత్రాల్లో ఉన్న విషయాన్ని ప్రతిపాదన చేశారు. కేవలము తన చూపుల చేత ఈ సమస్త బ్రహ్మాండములను సృష్టించి నిర్వహించగలిగినటువంటి సమర్థుడైన ఆ పరాత్పరుడు అయినప్పుడు ఆయన చూసి స్వీకరిస్తాడు. కానీ పరమ ప్రేమతో ఇది తినాలి అన్న ఆర్తితో పెట్టినవాడు ఉన్నాడనుకోండి, తప్పకుండా తింటాడు. ఏది అనుభవిస్తున్నా ఇది ఈశ్వరుడి యొక్క అనుగ్రహము అన్న భావన ఎవరి మనసులో ఉన్నదో వారు జీవితంలో తీసుకుంటున్నదంతా ఈశ్వర ప్రసాదమే. అప్పుడు వాళ్ళు కూడా ఏ దోషములు ఏ కల్మషములు లేనివారే అవుతున్నారు. ఆ ప్రేమ భావనతో భగవంతుని పట్ల చూడడం అలవాటైతే, జీవితాన్ని అన్వయం చేసుకోవడం అలవాటైతే అదే శ్రీరామరక్ష. అస్తమాన నోటితో చెప్పలేకపోవచ్చు, కానీ భారతీయ సంప్రదాయంలో సనాతన ధర్మంలో ఏదైనా భగవంతుడి అనుగ్రహాన్నే భావన చేస్తారు. ఆఖరికి కొత్త బట్ట కట్టుకోవలసి వచ్చిందనుకోండి, కొత్త బట్టకి కొద్దిగా పసుపు పెట్టి కట్టుకుంటారు. ఈశ్వర, ఇది మీ అనుగ్రహం, నాకు ఒక కొత్త బట్టనిచ్చి నేను ఈ బట్ట కట్టుకుని సంతోషంగా తిరగడానికి మీరు అనుగ్రహించారు, ఇది మీ ప్రసాదంగా స్వీకరిస్తున్నానంటారు. వేరొకరికి ఏదైనా ఇచ్చారనుకోండి, ఇచ్చినప్పుడు నేను ఇస్తున్నాను వాడు పుచ్చుకుంటున్నాడు కాబట్టి వాడు తక్కువ నేను ఎక్కువ అన్న భావనతో ఇవ్వరు. ఇక్కడ నాకు ఏదైనా ఉండొచ్చు కాక అసలు పుచ్చుకునే రూపంలో విష్ణువు రాకపోతే, వచ్చినవాడు విష్ణువు దేని కొరకు వచ్చాడు అంటే పుచ్చుకోవలసిన అవసరమున్నవాడి రూపంలో వచ్చి పుచ్చుకుని, ఇక్కడ నా దగ్గర ఉన్నది నేను ఇవ్వకపోతే నా శరీరం పడిపోయిన తర్వాత ఇక నాతో రాదది, ఇక్కడే ఉండిపోతుంది. కానీ ఇక్కడ నేను ఇచ్చినదేదో అది పుణ్యంగా మారి నాతో వస్తోంది. పుణ్యంగా మార్చి నాకు ఉత్తర జన్మలలో సుఖాన్ని కల్పించడానికి శ్రీ మహావిష్ణువే నా ఎదురుగుండా వచ్చి నిలబడ్డారు. కాబట్టి పుచ్చుకుంటున్నవాడు నన్ను అనుగ్రహిస్తున్నాడు. ఇచ్చి నేను కాదు గొప్పవాణ్ణి, పుచ్చుకుని ఆయన నాకు పుణ్యాన్ని కట్టపెట్టి ఈ జన్మకి కాదు రాబోయే జన్మలలో జీవుడికి అనుగ్రహాన్ని కటాక్షిస్తున్నాడు. కాబట్టి ఆయనకి నేను నమస్కారం చేస్తాను. అందుకే మీరు చూడండి, సనాతన ధర్మంలో ఇచ్చినవాడు పుచ్చుకున్నవాడి కాళ్ళు కడిగి గౌరవించి నమస్కరించి ఇస్తాడు. చక్రవర్తి అంతటి వాడు 3 అడుగుల నేల దానం చేయవలసి వస్తే వామనమూర్తికి విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామియంచం క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసె భవనం ఆశ్చర్యమం పొందగా. బలిచక్రవర్తి అంతటి వాడు వామనమూర్తికి 3 అడుగుల నేల దానం చేసినప్పుడు ఆయన కాళ్ళు కడిగి రమ్మా మానవకోత్తమ లిమ్మా నీ వాంఛితమ్ము లేదనకిత్తు రమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడగంగ వలయు నీటికి తడయం అని కాళ్ళు కడిగి చేతులలో నీటిధార విడిచిపెట్టి బ్రహ్మప్రీతం అని ధారబోసె భవనం ఆశ్చర్యమం పొందగాన్. తాను అనుభవించిన భగవంతుని యొక్క ప్రసాదంగా, తాను ఒకరికి పెట్టినా భగవంతుని యొక్క ప్రసాదంగా, అంతే తప్ప నేను ఇస్తున్నాను అనేటటువంటి అహంకారంతో ఇవ్వడం అన్న మాటే ఉండదు. ఇచ్చేటప్పుడు కూడా అంత వినయం, తాను అనుభవించేటప్పుడు కూడా ఇదంతా ఈశ్వర ప్రసాదము అన్న భావనతో అనుభవించడం. అప్పుడు బంధించడానికి ఏముంది? ఎప్పుడూ భక్తి కొనసాగుతూనే ఉంది. భక్తికి పూజామందిరమే ప్రదేశములైతే ఒక రోజు మొత్తం మీద పూజామందిరంలో మీరు ఎంతసేపు కూర్చోగలరు? అది సాధ్యం కాదు. ఏది చేస్తున్నా భగవంతుడితో అన్వయం పొందడం. శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో చేసిన శ్లోకానికి అద్భుతమైన అన్వయం చేశారు ఒకప్పుడు బ్రహ్మచారి స్వామి గారు. జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యా క్రమణవశనాత్యాహుతి విధి ప్రణామ సంవేశ సుఖమఖిలమాత్మార్పణ దృశ
సపర్యాపర్యాయ స్తవ భవతు ఎన్నే విలసితం అంటారు. నేను మాట్లాడిన మాటలన్నీ కూడా పరదేవతానుగ్రహం, అందుకని మంత్రములగుగాక. 84 లక్షల జీవరాశులలో మాట మాట్లాడగలిగినటువంటి ప్రాణి మనుష్యుడొక్కడే. అమ్మవారు నాకు మాట్లాడగలిగిన శక్తినిచ్చింది కాబట్టి నా మాట ద్వారా నేను ఎప్పుడూ ఎవరిని బాధ పెట్టడం కానీ చిన్నబుచ్చడం కానీ చెయ్యను. ఇది నాకు అమ్మవారిచ్చిన శక్తి అని ఎవడు భావన చేసి మాట్లాడుతున్నాడో, అమ్మవారిచ్చినటువంటి ఆ వాగ్వైభవాన్ని అంత జవాబుదారీతనంతో వాడుకుంటున్నాడో వాడి వాక్కులన్నీ మంత్రములే. ఎవరు తినేటప్పుడు నేను తింటలేదు, ఈ పదార్థాన్ని పృథ్వీలోంచి నాకు అందించినటువంటి వాడు పరమాత్మ, దాన్ని పచనం చేయడానికి నిజానికి అగ్నిహోత్రుడంతటి వాడు పాచకుడుగా నా ఇంటికి రావడమా సాధ్యమా? నాకు హవ్యం వహతి దేవానాం కవ్యం కవ్యాసినామపి పాకంచ కురుతే వహ్ని శంకరశైవ శాసనాత్ అంటారు లింగపురాణంలో. అగ్నిహోత్రుడు వచ్చి నాకు వంట చేసి పెట్టి పదార్థాన్ని పచనం చేసి రుచి వచ్చేటట్టుగా చేశాడు అంటే అది ఈశ్వరానుగ్రహం. అందులో రుచిని పెట్టి దాన్ని నేను భోగం అనుభవించడానికి నాలుక మీద రసాంకురములను పెట్టి రుచి చూసి ఆనందం అనుభవించగలుగుతున్నానంటే ఈశ్వరుడు పెట్టిన వ్యవస్థ. లోపలికి వెళ్ళిపోయినటువంటి పదార్థం పప్పు, కూర, పులుసు, పచ్చడి కక్కితే నేనే తినను. అటువంటిది లోపల ఇన్ని కలిసిపోయిన పదార్థాన్ని ఆయన అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్తం పచాన్యన్నం చతుర్విధం, 4 విధాలైన ఆహారాన్ని పచనం చేసి జీర్ణం చేసి శక్తిగా మార్చి మిగిలిపోయిన పిప్పి దుర్గంధభూయిష్టమైతే 9 కన్నములు కొన్ని లక్షల రోమకూపములున్న దుర్వాసన బయటికి రాకుండా నిగ్రహించి తెల్లవారేటప్పటికి సంవరణీకండరములు సడలిపోయి మిగిలిపోయిన పిప్పి బయటికి వెళ్ళిపోయేటట్టు చేస్తున్నవాడు పరమాత్మ. ఆయన అనుగ్రహం లేని నాడు శరీరం ఎట్లా నడుస్తుంది అసలు? అందుకని భగవంతుని యందు భక్తితో చేసినటువంటి భావ పరంపరలు ఏ ఉన్నాయో అది భక్తి. దానికి పూజాగృహం ఒక్కటే పరిమితి ఎందుకు అవుతుంది? ఒక్క పూజా మందిరంలోనే ఎందుకు కూర్చోవాలి అంటే పూజ చెయ్యొద్దని నేను అంటలేదు. ఇక భగవంతుని యందు కృతజ్ఞతాభావం ఆగక ఆయనకి ఉపచారం చెయ్యడానికి పూజామందిరం. నా కొడుకు మీద నాకు చాలా ప్రేమండి అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు కాకినాడలో దొరికే కొత్తపల్లి కొబ్బరి మామిడి పళ్ళు వేసవి కాలంలో హైదరాబాద్